హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్‌గా లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. మనం పైపింగ్ వేసినా, ఎన్ని అతుకులు వేసినా కూడా ఫిట్టింగ్ మాత్రం సూపర్‌గా వస్తుంది. సో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. దీన్ని ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది పెట్టాను. సో నెక్స్ట్ టైం నుంచి కటింగ్, స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెడుతున్నానండి. ఇవన్నీ కూడా పాత వీడియోస్ కాబట్టి మనకి అటు ఇటు అవుతున్నాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేశాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి మనకి బార్డర్ వచ్చింది కాబట్టి గమ్ముతో జాయిన్ చేయకూడదు. ఈ సైడ్కి కొంచెం ఇలా నీట్గా లేదు, కట్ చేసేస్తున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి, 7 ఇంచులు ఉంది ఆర్మ్ లూజు. కాబట్టి మనకి సైడ్కి ఎలాంటి అతుకులు పడవు కాబట్టి ప్రాబ్లం ఉండదు హ్యాండ్ దగ్గర. సో దీని ఇప్పుడు బోర్డర్ని, పెద్ద బోర్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లోతని తెలియడానికి, ఆ మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ మెయిన్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి సీదా మన వైపు పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని పెద్ద కుట్టు వేసేసుకోండి. ఇదంతా పెద్ద కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా అంతే, సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. మనకి సైడ్కి జాయింట్లు పడవు కాబట్టి ఎగస్ట్రా క్లాత్తో పని లేదు ఇంకా మనకి. అదే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే ఈ ఎగస్ట్రా క్లాత్ ఉన్నదాన్ని పక్కన పెట్టుకుని స్టిచ్ వేసుకుంటాం అనమాట అతుకుల కింద. సో ఒక హ్యాండ్ అయిపోయింది కదా, రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి ఎలా వేస్తున్నానో అలాగా. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఈ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ అనేది నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్లు ఉన్నాయి కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఈక్వల్గా రాదు చాలామందికి. అదేవిధంగా ముడతలు కూడా వస్తుంది, అంటే మీరు కటింగ్లో ఏదో పొరపాటు చేసినట్టే. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే, షోల్డర్కి తిన్నగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. వచ్చేసి చంక దగ్గర డాట్, మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇలాగ సగానికి, అక్కడ ఈక్వల్గా ఉండాలన్నమాట. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. సో నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడ కూడా ఈ మెయిన్ డాట్ అనేది ఇక్కడ ఉంది కదా మనకి, చంక దగ్గర డాట్ అనేది ఒక కుట్టు వేసుకున్నామంటే పైకి లేచినట్టు రాదు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ పెట్టేశాను. దీనిపైన 2 లైనింగ్ పీస్ పెట్టానండి. ఒకటి పెట్టకూడదు, 2 పెట్టాలి. అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. చూడండి నేను ఎలాగైతే వేసానో అలాగా. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. చూడండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని ఈ షేప్ మాత్రం ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి.
ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. అయిపోయిందండి. తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాము. సో నాకైతే ఇది ఫ్రంట్ పార్ట్ ఉల్టా నా వైపు ఉంది కదా, అప్పుడు షేప్ బెల్ట్ సీదా అనేది అడుగు భాగంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మన ఉక్సు పట్టి వైపుకి ఏ షేప్ వస్తుందో ఆ షేప్ అనేది ఉక్సు పట్టి వైపుకే రావాలి. అలా వస్తుంది, మనం కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి అలాగే వస్తుంది. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. అయిపోయిందండి. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి రెండోది, ఈసారి నాకు సీదా అనేది నా వైపు ఉంది ఫ్రంట్ పార్ట్, దీనిపైన షేప్ బెల్ట్ పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా, కొంచెం క్రాస్గా వస్తుందండి, డాట్స్ వేసాం కదా కింద. సో కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం ఎగస్ట్ ఏమైనా ఉంటే కట్ చేయండి. నాకైతే ఎగస్ట్ ఏం రాలేదు, ఎందుకంటే నేను కటింగ్లోనే క్రాస్గా కట్ చేశాను. ఇప్పుడు మనకి చెప్తాను కదా, నేను కటింగ్లో ఎప్పుడు కూడా ఇలాగ పట్టీ అనేది 1.5 ఇంచుతో కట్ చేసి పెట్టుకోవాలని. కోరా పట్టీ, ఈ పట్టీ అనేది ఇప్పుడు నడుముకి వాడతామన్నమాట. ఎందుకంటే కోరా ఉండటం వల్ల ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు, అందుకని. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ ఉన్న చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి, సరిపోతుంది. మళ్ళీ ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే, లేకపోతే బాడీ మెజర్మెంట్ సరే, ఏదైనా సరే దీన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ది ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి. ఇప్పుడైతే మనం పట్టీలు అతుక్కోవాలి. అయితే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేయండి, ఎట్టయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి ఉందో. నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉందండి, నేను కూడా కాజా పట్టీ తీసుకుంటున్నాను. అలాగే తీసుకోవాలి, మన ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలా తీసుకోవాలి. నేను 3 ఇంచులు విడ్త్ తీసేసుకున్నాను. హైట్ వచ్చేసి మన కాజా పట్టి ఉక్సు పట్టి కన్నా ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే ఇంకో ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి స్టార్టింగ్లో, అందుకుని. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేయండి. ఈ 3 ఇంచులు కాస్త 1.5 ఇంచ్ అయిపోతుంది అనమాట. ఇలాగా ఫోల్డింగ్ ఇచ్చిన చోట స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ 1 వైపుకి స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి. చూసారు, అన్ని డాట్లు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనకి హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచుతో అయితే మనం ఇలాగ కాటన్ క్లాత్ని తీసుకోవాలి, లైనింగ్ క్లాత్ని. దీని మీద పెట్టేసుకుని చిన్న ఫ్రిల్ ఇచ్చేసాను డాట్ వచ్చిన చోట. అడుగు భాగంలో కూడా ఒక 1/4 ఇంచ్ ఉంచుకుని వదిలేసాను, అంటే అడుగు భాగం అంటే ఎడ్జ్ దగ్గర. టాప్ స్టిచ్ వేసుకుని ఈ అడుగు భాగంలోకి ఫోల్డ్ చేసేయండి ఈ 1/4 ఇంచుని. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలండి. మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి, ఉక్సు పట్టి కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోండి. ఇంకా చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అయిపోయిందండి. ఒక పోగు ఎక్కువ వచ్చిందంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి, ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. తర్వాత స్టిచ్ వేసేటప్పుడు స్లోప్ ఇవ్వాలన్నమాట లోపలికి, అప్పుడు భుజాలు జారవు. ఇక్కడ కూడా అంతే, నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ వైపుకి రెండో స్టిచ్ స్లోప్కి ఇవ్వాలి. స్లోప్కి ఇవ్వడం వల్ల కొంచెం ఖర్చు వస్తుంది ఎక్కువ, అది కట్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి. వాళ్ళు బ్లూ కలర్ పైపింగ్ వేయమన్నారు, వాళ్ళ శారీకి అదే ఉంది కాబట్టి నేను ఇలా క్రాస్గా కట్ చేసేస్తున్నాను. క్రాస్గా కట్ చేసేసుకుని 2 క్రాస్లు ఆపోజిట్లో పెట్టేసుకుని 2 పీసులకి క్రాస్లు వస్తాయి కదా, ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఎన్ని పీసులు, నెక్ డీప్ని బట్టి ఉంటుందండి పీస్ అనేది. ఇలా క్రాస్గా మొత్తం కూడా, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి.
ఇక్కడ కూడా పీస్ని జాయిన్ చేసుకోండి. మన నెక్ డీప్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మొత్తం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ వన్ సైడ్ మొత్తం ఇదంతా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తర్వాత వచ్చేసి మీ చేతి వాలుని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది కింద పడకూడదు అనమాట. కింద పడిందంటే మనకి సాగిపోతుంది నెక్ అనేది. మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి ఎలాగైతే నేను స్టిచ్ వేస్తున్నానో అలా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి మెథడ్ అనేది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత థ్రెడ్ పెట్టేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మెల్లగా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ అండి. స్టిఫ్గా ఉండదు కదా, కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టే ఫాలో అవ్వాలన్నమాట. మెల్లగా వెళ్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, లేదంటే మళ్ళీ ఫినిషింగ్ పోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది మనకి ఫోల్డ్ అవ్వడానికి ముడతల కింద పడుతుంది అనమాట. అలా పడకుండా ఉండటానికే మనం కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా చూడండి. ఇదంతా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసేయండి. కట్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు రెండో సైడు మనకి ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి. కొంతమంది మాకు హెమ్మింగ్ వద్దు అంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఇలా స్టిచ్ వేయాలి. లేదు మాకు స్టిచ్ వద్దు అనుకుంటే హెమ్మింగ్ వేయాలి. అలా ఉంటుంది అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేయచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇంకా మెడపట్టి తర్వాత షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రౌండ్గా. ఓకేనా? ఇలా నీట్గా రౌండ్గా వచ్చేసింది కదా. పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇలాగ ఈక్వల్గా రెండు ఈక్వల్గానే ఉండాలి. ఒకసారి మళ్ళీ చూసుకోవాలన్నమాట ఈక్వల్గా ఉన్నాయో లేవో. లేకపోతే ఏమవుతుందంటే ఒక భుజం జారిపోతుంది, ఒక భుజం ఏమో సరిగ్గా ఉంటుంది. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాగా
ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టండి. అయిపోయిందండి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి పైనుంచి కింద వరకు ఇంకో కుట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి అంతా కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా. అలా చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి మన మెథడ్లో. మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసి కుట్టండి. నెక్స్ట్ వీడియో నుంచి నేనైతే అంతా ఒకే దాంట్లో పెడతానండి. ఇది అన్నీ పాత వీడియోస్ ఉండడం వల్ల నేను కటింగ్ స్టిచ్చింగ్ సపరేట్గా ఉండాల్సి వస్తుంది. చూడండి కరెక్ట్గా ఆర్మ్ లూజు కరెక్ట్గా చూసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. మీరు కటింగ్లో చేసినా కూడా స్టిచ్చింగ్లో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఒక్కొక్కసారి ఖర్చు అనేది ఎక్కువ పట్టేసుకుంటాం, తక్కువ పట్టుకుంటాం మన కటింగ్లో దానికన్నా. అందుకనే మనం మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూసారా. ఇలా నీట్గా కట్ చేసేయండి. కొద్దిగా క్రాస్ ఇవ్వాలండి. ఎల్బో హ్యాండ్స్ కదా మనకి, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు క్రాస్కి ఇవ్వాలన్నమాట. సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టేసేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ అంతే. పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.